ఈరోజు వీడియో వచ్చేసి సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ గురించి అండి. సో సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో మొత్తం 72 మంది మినిస్టర్స్ ఉంటారండి. అందులో క్యాబినెట్ మినిస్టర్స్గా 30 మంది పనిచేస్తారు. సో వారి గురించి తెలుసుకుందాం. ఏ శాఖకు ఎవరిని అపాయింట్ చేశారు, వారి శాఖతో పాటు వారిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనే షార్ట్కట్స్ టెక్నిక్స్ చూద్దామండి. అలాగే లాస్ట్లో క్విజ్ టైప్లో కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం చూడండి. లాస్ట్లో ఆ క్విజ్ టైప్లో వచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో నూక్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ 2024 ఇండియాలో సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ గురించి చూద్దామండి ఒకసారి. సో ప్రైమ్ మినిస్టర్ గారు అంటే మనకు అందరికీ తెలుసు. అలాగే ప్రైమ్ మినిస్టర్ గారి చేతిలో ఉన్న ఇతర శాఖలు అవి కూడా చూద్దాం ఒకసారి. సో మినిస్టర్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఇదొకటి. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కూడా ప్రైమ్ మినిస్టర్ గారి చేతిలోనే ఉంది. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కూడా ప్రైమ్ మినిస్టర్ గారి చేతిలో ఉంది. అలాగే ఆల్ ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూస్. సో ఈ శాఖలన్నీ ప్రైమ్ మినిస్టర్ గారి చేతిలో ఉంటుందండి. సో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చేసి మనందరికీ తెలుసు, శ్రీ నరేంద్ర మోడీ గారు. సో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ అమిత్ షా గారు. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అమిత్ షా సో హోమ్ అంటే మనకు గుర్తొచ్చేది అమ్మ. సో హోమ్ అఫైర్స్ని కానీ హోమ్లో కోఆపరేషన్ కానీ మెయింటైన్ చేసేది అమ్మ. సో అమ్మ అమిత్ షా అలా గుర్తుపెట్టుకోండి. సో హోమ్ అఫైర్స్ అంటే హోమ్ అఫైర్స్ అమ్మ అమిత్ షా అనేది గుర్తుండాలి. అలాగే మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. సో ఇక్కడ మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్కి మినిస్టర్ వచ్చేసి కిరణ్ రిజిజు అండి. కిరణ్ రిజిజు. సో ఇక్కడ జీజు అంటే అర్థం ఏంటంటే విసరడం, త్రో. సో విసరడాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ఇక్కడ వ్యవహారాలని అటు నుంచి ఇటు నుంచి అటు కొంతమంది విసురుతుంటారు కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. జీజు విసరడం. హోమ్ అఫైర్స్ పార్లమెంటరీ మైనారిటీ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అంటే జీజు. సో కిరణ్ రిజిజు గారు పార్లమెంటరీ అఫైర్స్కి, మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్కి శాఖకి మినిస్టర్ అండి. ఆఫ్ కల్చర్, మినిస్టర్ ఆఫ్ టూరిజం, సాంస్కృతిక మంత్రి, పర్యాటక మంత్రి. సో వీరు వచ్చేసి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్. గజం అంటే గజం అంటే ఏనుగండి. సో మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మన కల్చర్కి కానీ టూరిజం కానీ పెద్దపీట వేసేది ఏనుగు. సో మనకు ఎక్కడైనా కానీ చాలా అందంగా కానీ చాలా గంభీరంగా కానీ కనిపించేది ఏనుగే. కాబట్టి మన కల్చర్లో మనకు మేజర్ పార్ట్ ఏ పని చేసినా మనం గజేంద్రుడి నుంచే స్టార్ట్ చేస్తాం. గజేంద్ర సింగ్ షెకావత్. కల్చర్ అండ్ టూరిజం గజేంద్ర సింగ్ షెకావత్ గుర్తుపెట్టుకోండి. అలాగే మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, కార్మిక మరియు ఉపాధి మంత్రి మరియు యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రి. ఎంప్లాయ్మెంట్ లేబర్కి కానీ ఎంప్లాయ్మెంట్కి కానీ. సో ఈ రెండు బాగున్నప్పుడే ఇండియా చాలా మంచి అభివృద్ధిలోకి వెళ్తుంది. మంచి అభివృద్ధిలోకి వెళ్ళినప్పుడు మనసు నిండుగా ఉంటుంది. ఏదన్నా ఆటలాడికి ఉన్నప్పుడు కూడా మనసు చాలా తేలిక అవుతుంది, సుఖంగా ఉంటుంది, బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. క్రీడల మంత్రి అంటే మనసు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. సో పంచాయతీరాజ్ మంత్రి మరియు మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రి. సో వీరు వచ్చేసి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్. సో పైల్వాన్ లలన్, మా ఊరి పైల్వాన్ లలన్, ఇది గుర్తుపెట్టుకోండి. మా ఊరి పైల్వాన్ లలన్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ శాఖకు సంబంధించిన వ్యక్తి లలన్ సింగ్ అంటే రాజీవ్ రంజన్ సింగ్. సో ఇదండి. అలాగే మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైన్స్, మన తెలుగు మంత్రి అండి, తెలంగాణకు సంబంధించిన మంత్రి వీరు వచ్చేసి కిషన్ రెడ్డి. సో రెడ్డి గారి గనులు, కోల్ అండ్ మైన్స్. ఓకే, రెడ్డి గారి బొగ్గు గనులు, ఇలా గుర్తుపెట్టుకోండి. సో మినిస్టర్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అండి, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రి. వీరు వచ్చేసి శ్రీ భూపేందర్ యాదవ్. సో ఎన్విరాన్మెంట్ అన్నా, ఫారెస్ట్ అన్నా, క్లైమేట్ చేంజ్ అన్నా ఇవన్నీ భూమిలో. సో భూపేందర్ భూమి. క్లైమేట్ చేంజ్ ఎక్కడ జరుగుతుంది? భూమిపైనే జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ ఎక్కడ? భూమిపైనే. అలాగే ఫారెస్ట్ అనేది ఎక్కడ? భూమిపైనే. సో భూపేందర్ యాదవ్ ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి మంత్రి.
సో వీరు వచ్చేసి శ్రీ సిఆర్ పాటిల్. పాటిల్లో పట్ అనే ఒకటి ఉంది చూడండి. సో మనం ఇంట్లో ఏదన్నా వాటర్ వేస్ట్ చేస్తున్నాం, నీటిని వేస్ట్ చేస్తే పట్ అని కొడతారు. సో నీటిని వృధా చేస్తే పట్, నీటి పట్, నీరు పట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నీటి మంత్రి ఎవరు? పాటిల్. సో మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఆహార తయారీ విధానం పరిశ్రమ శాఖ. సో శ్రీ చిరాగ్ పాస్వాన్ గారు ఆహార తయారీ విధాన పరిశ్రమ శాఖ మంత్రి. సో పాస్వాన్ గారు. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పాస్వాన్ ప్రాసెస్ ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్, కమ్యూనికేషన్ మంత్రి మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి. సో ఈశాన్య ప్రాంతం అంటే ఏది? నార్త్ ఈస్ట్ ఇండియా. సో మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. సో అలా. జ్యోతి అనగానే లైట్, జ్యోతి అంటే లైట్. లైట్ ఫస్ట్ ఎక్కడ వస్తుంది? ఈస్టర్న్ రీజియన్. సో అరుణాచల్ ప్రదేశ్లోనే ఫస్ట్ లైట్ వస్తుంది. సో జ్యోతి దేశమంతా వ్యాపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఈస్టర్న్ రీజియన్ నుంచి వస్తుంది. సో ఈస్టర్న్ రీజియన్ డెవలప్మెంట్ మంత్రి అన్న జ్యోతి. అలాగే ఈ జ్యోతి ఏమవుతుంది? మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో మొత్తం స్ప్రెడ్ అయ్యేది కమ్యూనికేషన్. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ శాఖ మంత్రి వచ్చేసి శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా. సో మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. రైల్వే మంత్రి, సమాచార మరియు ప్రసార మంత్రి మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి. సో వీరు వచ్చేసి అశ్విని వైష్ణవ్. సో ఇక్కడ మనం చూస్తే వైష్ణవిదేవి. సో టీవీలో చూసిన వైష్ణవిదేవి టెంపుల్ని దర్శించడానికి, టీవీలో కావచ్చు మొబైల్లో కావచ్చు చూసిన వైష్ణవిదేవి టెంపుల్ని దర్శించడానికి రైలు ఎక్కి వెళ్ళినాం. ఇది గుర్తుపెట్టుకోండి లైన్. సో టీవీలో చూసిన వైష్ణవిదేవి టెంపుల్ని దర్శించడానికి రైలు ఎక్కి దర్శనానికి వెళ్ళినాం, రైలు ఎక్కి దర్శనానికి వెళ్ళినాం. సో అలా గుర్తుపెట్టుకోండి. సో ఎవరు? టీవీ అనగానే ఎలక్ట్రానిక్స్, మొబైల్ అన్నా ఎలక్ట్రానిక్స్, బ్రాడ్కాస్టింగ్ రెండు వస్తాయి. సో ఇక్కడ రెండు కవర్ అయిపోయినాయి. నువ్వు టీవీ అనగానే బ్రాడ్కాస్టింగ్ గుర్తు రావాలి, మొబైల్స్ అనగానే ఎలక్ట్రానిక్ గుర్తు రావాలి. శ్రీ అశ్విని వైష్ణవ్ గారు. అలాగే మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన శాఖ మంత్రి. సో వీరు శ్రీకాకుళం చెందిన ఎంపీ గారు. వీరు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లోనే గెలిచారు. సో కించరపు రామ్మోహన్ నాయుడు గారు. మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సాధికారిత అండ్ సామాజిక న్యాయం మంత్రి. సో వీరు వచ్చేసి డాక్టర్ వీరేంద్ర కుమార్. వీరుడు. సో వీరుడు చేసే న్యాయం గుర్తుపెట్టుకోండి, వీరుడు చేసే సామాజిక న్యాయం. అలాగే మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, శరబానంద్ సోనోవాల్ గారు ఈ శాఖ మంత్రి అండి. మినిస్టర్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి. సో వీరిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చిన్న పరిశ్రమలు కావచ్చు, ముఖ్యంగా ఎక్కువ నమ్మకంగా ఉంటారు దేవుని మీద. సో వాళ్ళు గెలవాలని రాముని మొక్కుతున్నారు. జీత్ అంటే సక్సెస్, గెలవడం, జయం. సో వాళ్ళ జయం కోసం రాముని మొక్కుతున్నారు, అలా గుర్తుపెట్టుకోండి. సో చిన్న పరిశ్రమలు జయం కోసం రాముని మొక్కుతున్నారు. జితన్ రామ్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. అలాగే మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్టర్ ఆఫ్ న్యూ రినబుల్ ఎనర్జీ. సో ఫుడ్ అన్నా ఎనర్జీ అన్నా జోష్, మనకు రావాల్సింది ఏది? ఫుడ్ తిన్నా జోష్ వస్తుంది. జోష్ అంటే శక్తి అనుకోండి. సో ఎలాగన్నా అనుకోండి, కొంచెం యాక్టివ్గా ఉంటాం. సో యాక్టివ్గా ఉండాలనుకుంటే మనకేం కావాలి? ఫుడ్ కావాలి. అలాగే మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంది? జోష్. ప్రహ్లాద్ జోషి. సో ప్రహ్లాద్ జోషి గారు ఈ శాఖకు మంత్రి అండి. మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ అండి, వీరు వచ్చేసి గిరిరాజ్ సింగ్ గారు. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే రాజుగారి బట్టలు కొండపై నుంచి వస్తున్నాయి. సో గిరి అంటే కొండ, రాజు అంటే రాజుగారు. సో రాజుగారి బట్టలు కొండపై నుంచి వస్తున్నాయి, గిరిరాజ్ సింగ్, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ గారు. సో లాస్ట్ టైం కూడా వీరికి ఇదే ఉంది. మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ. సో అన్నపూర్ణాదేవి గారు ఈ శాఖ మినిస్టర్ అండి. సో వీరిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే దేవి పిల్లల్ని చల్లగా చూస్తుంది.
సో దేవి అంటే దేవత. సో దేవి పిల్లల్ని చల్లగా చూస్తుంది. శిశు మరియు స్త్రీ సంక్షేమ శాఖ. సో నెక్స్ట్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టీల్. హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఆఫ్ స్టీల్, గట్టి. స్టీల్ అంటే మనకు రావాల్సింది ఏంది? గట్టి. మనం గట్టిగా ఉండాలని ఎవరిని కోరుకుంటాం? కుమారస్వామి గారిని కోరుకుంటున్నాం. కుమారస్వామి అంటే ఎవరు? దేవుడు. సో కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామి అంటాం. ఇలా గుర్తుపెట్టుకోవచ్చండి. సో మనం గట్టిగా అవ్వాలని కుమారస్వామి గారిని కోరుకుంటున్నాం. గట్టిగా ఉండేది ఏది? స్టీల్. సో హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్, ఈ రెండు శాఖలకి మంత్రి వచ్చేసి హెచ్డి కుమారస్వామి గారు. ఇలా గుర్తుపెట్టుకోవడానికి ఒకసారి ట్రై చేయండి. మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ పవర్, గృహ నిర్మాణ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మరియు విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్. సో శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ పూర్తి పేరు వచ్చేసి. మనోహర్ లాల్ గారు అంటే, లాల్ అంటే రెడ్ అండి. సో హౌసింగ్కి ఉపయోగించే ఇటుకలు కావచ్చు, ఇటుకలు కడతాం. ఇటుకలు రెడ్లో ఉంటాయి. ఆ రెడ్ ఇటుకలతో ఇల్లు కడతాం. సో హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండ్ విద్యుత్ పవర్. సో మ్యాక్సిమం కరెంటు కూడా ఎక్కడైనా షార్ట్ అయినప్పుడు, ఎక్కడైనా స్పార్క్ వస్తున్నప్పుడు చూస్తే లైటిష్ ఎల్లో కలర్లో ఉంటుంది. సో కొంచెం రెడ్ మిక్స్ అయి ఉంటుంది. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అలాగే మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, వ్యవసాయ మరియు రైతులు సంక్షేమ శాఖ మంత్రి. సో అండ్ అంతేకాదు మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. సో పైన పట్టణాభివృద్ధి మంత్రి చూసాము, ఇప్పుడు గ్రామీణాభివృద్ధి మంత్రి చూస్తున్నాం. సో వీరు వచ్చేసి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్. సో అగ్రికల్చర్కి కావాల్సింది వాటర్, ఫార్మర్స్కి వెల్ఫేర్స్కి కావాల్సింది వాటరే. సో రూరల్ డెవలప్మెంట్, మ్యాక్సిమం రూరల్లో వాటర్ కొరతనే ఉంటుంది. సో వారికి కూడా కావాల్సింది వాటర్. సో వాటర్ అంటే మనం గంగాదేవిగా భావిస్తాం. సో గంగాదేవి ఒక భర్త ఎవరు? శివరాజ్ కుమార్ చౌహాన్. సో గంగాదేవి భర్త ఎవరు? శివ. సో ఫార్మింగ్, అగ్రికల్చర్కి, ఫార్మర్స్ వెల్ఫేర్కి, రూరల్ డెవలప్మెంట్కి ఎవరు మినిస్టర్? శివరాజ్ కుమార్. సో గంగా భర్త శివ. ఇలా గుర్తుపెట్టుకోండి. సో మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. సో ఫర్టిలైజర్స్ని ఎక్కడ యూజ్ చేస్తారు? ఎక్కువగా పంటలకు యూజ్ చేస్తారు. సో పంటల నుంచి వచ్చేది ఫుడ్, ఆ ఫుడ్ తినడం వల్ల వచ్చేది హెల్త్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఫుడ్ తినడం వల్ల హెల్త్ బాగుంటుంది. శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు. సో మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. సో పంట పండడం వల్ల ఫుడ్ వస్తుంది, ఆ ఫుడ్ తినడం వల్ల హెల్త్ వస్తుంది, ఓకేనా. పంట బాగా పండాలంటే ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారు. సో ఫర్టిలైజర్స్, పంట, ఫుడ్, హెల్త్. జగత్ ప్రకాష్ నడ్డా గారు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మినిస్ట్రీ. అలాగే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహార శాఖ మంత్రి. సో వీరు వచ్చేసి లాస్ట్ టైం కూడా ఇదే శాఖకు ఇదే పోర్ట్ఫోలియోలో ఉన్నారు. సో ఈ టైం కూడా అదే ఉన్నారు, సుబ్రహ్మణ్యం జయశంకర్. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేటివ్ అఫైర్స్, ఆర్థిక కార్పొరేటివ్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ గారు. సో డబ్బున్న సీత. మనం మామూలుగా మహాలక్ష్మిని అంటే మహాలక్ష్మి అనుకుంటాం, కానీ ఇక్కడ డబ్బు అంటే సీత. సో డబ్బున్న సీత, డబ్బును ప్రసాదించే సీత గారు. సో అలా గుర్తుపెట్టుకోండి, నిర్మలా సీతారామన్. వీరు కూడా లాస్ట్ టైం ఇదే పోర్ట్ఫోలియోలో ఉన్నారు, ఈసారి కూడా ఇదే పోర్ట్ఫోలియోలో వర్క్ చేస్తున్నారు. అలాగే మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, రోడ్డు రవాణా అండ్ రహదారుల శాఖ, నితిన్ జైరామ్ గడ్కరీ. బండ్లు ఎలా సౌండ్ చేస్తుంటే గడ్ అని సౌండ్ చేస్తుంటాయి. సో అలాగే ఇలా గడ్ అంటూ పోయేది ఎక్కడ పోతాయి? రోడ్స్ మీద వెళ్తాయి, రోడ్స్, హైవేస్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, రక్షణ శాఖ మంత్రి. సో మనకి రక్షణ కల్పించేది ఎవరు? రాజు. సో రక్షణ శాఖ మంత్రి అంటే రాజ్నాథ్ సింగ్. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్. అలాగే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు. సో ధర్మం, విద్య మనకి ఏం నేర్పుతుంది? ధర్మం నేర్పుతుంది, ధర్మంగా బతకడం నేర్పుతుంది, ధర్మంగా ఉండడం నేర్పుతుంది. సో ధర్మేంద్ర ప్రధాన్, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ. సో ఈ శాఖకు వచ్చేసి హర్దీప్ సింగ్ పూరి గారండి మినిస్టరు. సో ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పూరి అనేది మనం ఎక్కడ కాలుస్తాం? ఆయిల్లో కాలుస్తాం. సో ఆయిల్ కాల్చడానికి మ్యాక్సిమం గ్యాసెస్ వాడుతుంటారు, సిలిండర్ గ్యాసెస్. సో ఆ సిలిండర్ గ్యాస్లో ఉండేది ఏది? పెట్రోల్ ఆర్ న్యాచురల్ గ్యాస్. ఇలా గుర్తుపెట్టుకోండి. సో పూరి కాల్చడానికి
న్యాచురల్ గ్యాస్ వాడతారు, సిలిండర్స్ వాడతారు. సో సిలిండర్స్లో పెట్రోలియం ఉంటుంది. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. సో హర్దీప్ సింగ్ పురి గారు. అలాగే మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గిరిజన వ్యవహార మంత్రిత్వ శాఖ శ్రీ జ్యువల్ ఓరామ్. సో ట్రైబల్స్కి జ్యువెలరీస్ ఉండవండి, వాళ్ళు చాలా న్యాచురల్గా ఉంటారు, మట్టిలో మాణిక్యాల మాదిరి ఉంటారు. సో జ్యువెలరీ లేని వాళ్ళు ట్రైబల్ మంత్రిత్వ శాఖ ఎవరు? జ్యువల్ ఓరామ్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్. సో ఇక్కడ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ జితేందర్ సింగ్. అలాగే మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్. అలాగే మినిస్టర్ ఆఫ్ ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని సిద్ధ అండ్ హోమియోపతి, ఆయుర్వేద, యోగా మరియు ప్రకృతి వైద్యం, యునాని సిద్ధ మరియు హోమియోపతి మంత్రిత్వ శాఖ, ఆయుష్ అంటారండి ఇదంతా కలిపితే, శ్రీ జాదవ్ పాప్రావ్ గణపత్రావ్. అలాగే మినిస్టర్ ఆఫ్ సిల్క్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్, మినిస్టర్ ఆఫ్ సిల్క్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో ఈ శాఖకు వచ్చేసి జయంత్ చౌదరి గారు ఈ శాఖకు మంత్రి. సో మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, అలాగే మినిస్టర్ ఆఫ్ ప్లానింగ్. ఈ రెండు మినిస్ట్రీస్కి ఒకరే మినిస్టర్ అండి, వారు వచ్చేసి శ్రీరావ్ ఇంద్రజిత్ సింగ్ అండి. వీరు ఈ మంత్రిత్వ శాఖకు మంత్రి.